జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఖైదీకి ఎలాంటి నరకం చూపిస్తారు అంటే, ఎప్పుడు మనం ఏదో సినిమాలో చూసినట్టు వాళ్ళని రాళ్ళ కొట్టిస్తారు, అక్కడికక్కడే పరుగులు పెట్టిస్తారు, లోపల పనులు చేయిస్తారంటారు. అలాగే కాదు, మానసిక నరకం కూడా ఉంటుంది. ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ఒంటరిగా గదిలో పెట్టి బంధించి కనీసం చేతిలో సెల్ ఫోన్ లేకుండా చూడడానికి, టీవీ లేకుండా మాట్లాడడానికి, మనిషి లేకుండా ఉండడం కూడా ఒక మానసిక నరకమే. ఇప్పుడు వలంనేని వంశీ అదే కోరుతున్నారు, నన్ను సింగిల్గా ఉంచారు, ఖైదీల ఖైదీలు అందరూ ఉండే బ్యారక్లోకి మార్చండి, ఒంటరిగా ఉన్నాను, ఆస్తమాతో కూడా బాధపడుతున్నాను అంటూ న్యాయమూర్తి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది ఇక్కడ ఇంకా వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా వైద్య పరీక్షల కోసం వలంనేని వంశీని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన న్యాయమూర్తి దగ్గర కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు బ్యారక్లో తాను ఒంటరిగా ఉంచారని, ఆస్తమా సమస్యతో బాధపడుతున్నాను, భద్రతా పరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్లోకి తనను మార్చాలని కోరారు. తాను ఇన్ఛార్జ్ న్యాయమూర్తి గా ఉన్నందున వేరే వారిని సెల్లో ఉంచేందుకు ఉత్తర్వులు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారట. సెల్ మార్చాలనే అంశంపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇక తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని, సత్యవర్ధన్కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని కూడా న్యాయమూర్తికి వంశీ చెప్పుకొచ్చాడు. అంటే అసలు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయలేదు అనేది వీళ్ళ మొదటి నుంచి చెప్తున్న వెర్షన్. అలాగే ఆయన వచ్చాడు, వెళ్ళాడు, సత్యమూర్తి అంతవరకు ఆధారాలు అయితే ఉన్నాయి. కానీ సత్యవర్ధన్ ఆయన హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకున్నాడు బయట, ఆ వీడియోలు కూడా విడుదల చేసిన నేపథ్యంలో కిడ్నాప్కి సంబంధించి ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే పెట్టారో అందులో అయితే మాత్రం ఈయనకి బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఈయనకి ఎప్పట్లో బెయిల్ వస్తుందా లేదా అనేది, ఏది ఏమైనా ఆయన సెల్ మార్చాలనే అభ్యర్థన అయితే కోర్టు ముందు ఉంచారు. మరి అది వేరే కోర్టులో ఆయన్ని అడగమన్నారు కాబట్టి ఏం జరుగుద్ది ఏంటి అనేది ప్రస్తుతం అయితే ఆ సెల్ మార్చే విషయంలో మాత్రం ఈ న్యాయమూర్తి ఏమీ చెప్పలేదు. ఇంకా రెగ్యులర్ కోర్టులో మాత్రం ఆయన దాని మీద పిటిషన్ దాఖలు చేస్తే మారతారా. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే వలంనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆస్మా వ్యాధితో బాధపడుతున్నారు అనేది ఆయన మరి జాగ్రత్తగా చూడాలి, ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి అనేది. కాకపోతే ఆయన భార్య అయితే చెప్తున్నారు ఆయనకి ప్రాణహాని ఉంది అనేది. ఇక్కడ ఏం జరుగుద్ది ఏంటి అనేది వంశీ కేసులో ఒక ఉత్కంఠ అయితే మొదలైంది.